ఓరే మనుషుల్లారా, నేన్రా రామచిలకని. నేను కార్డు తీస్తే నిజమైన చిలక జ్యోతిష్యం అనుకుంటున్నారా? దీని వెనక పెద్ద మోసం, క్రూరత్వం ఉంది. ఏంటో చెప్తా, చివరి వరకు చూడండి. నేను కార్డు తీస్తా, నీ కథలో ఉన్నవి లేనివి అన్ని కలిపి అల్లుతాడు. నీకు డబ్బొస్తుంది, ఒక ఆటంకం ఉంది, జాగ్రత్తగా ఉండు అంటూ బోయపాటి బాలయ్య రేంజ్ లో డైలాగులు చెప్తాడు. అప్పు, టెన్షన్, చిన్న గొడవ, ఖర్చు ఇవి లేని మనిషి ఈ కాలంలో ఎక్కడున్నాడ్రా? మీరివన్నీ ఏమాత్రం ఆలోచించకుండా నిజమే అని నోరు తెరిచి మరీ వింటారు. చిన్న చిన్న మాటలతో నమ్మిస్తాడు. ముందు దోషమని దడ పుట్టిస్తాడు, తర్వాత పూజ అని పట్టుపట్టిస్తాడు, చివరికి పరిహారమని మీ పర్సు ఖాళీ చేయిస్తాడు. ఈ మధ్యనే విజయవాడలో నీ జాతకంలో దోషముంది, పూజ చేయాలి అంటూ ఒక యువతి దగ్గర 5 లక్షలు కాజేశారు. ఇంకో చోట సర్పదోషం ఉందని బంగారం వెండి తీసుకుని 50 లక్షల వరకు మోసం చేశారు. అసలు నేను ఆ పంజరంలోకి రావడానికి ముందు ఎంత బాధ అనుభవిస్తానో తెలుసా? నేను పుట్టగానే సరిగ్గా కళ్ళు తెరవక ముందే నన్ను నా తల్లి నుంచి వేరు చేస్తారు. మాలాంటి పసి ప్రాణుల్ని మార్కెట్ కి తీసుకువస్తారు. ఈ ప్రయాణంలోనే చాలా పక్షులు చనిపోతాయి. మమ్మల్ని కొనుక్కునే వాళ్ళు ట్రైనింగ్ పేరుతో తీసుకెళ్తారు, కానీ అక్కడ మొదలయ్యేది టార్చర్. ట్రైనింగ్ లో మా అమ్మ గుర్తొచ్చి ఎగిరెళ్ళిపోవడానికి ట్రై చేస్తాం, కానీ మేము ఎగిరిపోకుండా మా రెక్కలు విరిచేస్తారు. బలవంతంగా ట్రైనింగ్ ఇచ్చి కార్డు తీయటం నేర్పిస్తారు. ఒక విధంగా చెప్పాలంటే కేజీఎఫ్ సినిమాలో బానిసల బ్రతుకే మాకన్నా బెటర్. డబ్బు కోసం ఈ మనుషులు ప్రాణాల్ని, బంధాల్ని, బాధల్ని ఏమీ లెక్క చేయర్రా. మేం పడే బాధలు చూడలేక మా కోసం ప్రభుత్వం ఒక చట్టం తీసుకొచ్చింది. మమ్మల్ని పట్టినా, బంధించినా, జోస్యం కోసం వాడినా 3 ఏళ్ల జైలు శిక్ష, 25,000 వరకు జరిమానా. మేం పడే బాధలు మీకు అర్థమైతే ఈ వీడియోకి లైక్ కొట్టండి. నా బాధలు నలుగురికి తెలియాలనుకుంటే ఈ వీడియోని షేర్ చేయండి. కంటెంట్ నచ్చితే మన ఏఐ టాక్స్ ని ఫాలో కొట్టండి.